ఇకపై బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలు శిక్ష తప్పదు. జైలు శిక్ష 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా కూడా విధిస్తారు. బలవంతంగా అప్పు వసూలు చేస్తే 5 ఏళ్లు జైలు శిక్ష విధించే బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. కొన్ని రుణ సంస్థలు బెదిరించి అప్పులు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేలా ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసిన రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్న 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణ సంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా బెయిల్ లభించని విధంగా జైలు శిక్ష విధించేలా కూడా రూపొందించారు. బిల్లును సభలో ఆమోదించి గవర్నర్ ఆర్ఎన్ రవికి బిల్లును పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు.